audio jungle. భాగంగా మన కోసం మన పిల్లల కోసం ఇక్కడ ఒక ఐటీఐ కళాశాలను మంజూరు చేయడమే కాకుండా ఈరోజు ఆ కళాశాలను పూర్తి చేసి దాని ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సుదీర్ఘ అనుభవం అదే రకంగా మన కేసీఆర్ గారితో సహా అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అన్నగా పిలుచుకునే గౌరవ పెద్దలు రాష్ట్ర హోంశాఖ మరియు కార్మిక శాఖ ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు అన్న గౌరవనీయులు పెద్దలు నాయన్ నరసింహారెడ్డి గారికి గౌరవ పెద్దలు రాష్ట్ర శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ గారు పెద్దలు శాసన మండలి సభ్యులు పాతూరి సుధాకర్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణ్ రావు గారు గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు రాష్ట్ర టెస్కాబ్ అధ్యక్షులు పెద్దలు కొండూరి రవీందర్రావు గారు గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారు గౌరవనీయులు సెస్ అధ్యక్షులు డోర్నాల లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ పావని గారు మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి గుగులోత్ రేనా గారు గౌరవ స్థానిక జెడ్పీటీసీ మంజుల లింగారెడ్డి గారు గౌరవ స్థానిక ఎంపీపీ శ్రీలత గారు గౌరవ ఇతర మండలాల నుంచి విచ్చేసిన జెడ్పీటీసీలకి ఎంపీపీలకి స్థానిక సర్పంచ్ గారికి అదే రకంగా మన వేదికపైన ఆసీనులైన జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర కమిషనర్ గారు ఈ డిపార్ట్మెంట్ సంబంధించి యాకూబ్ నాయక్ గారు అదే రకంగా వేదికపైన ఆసీనులైన ఇతర గౌరవ ప్రజాప్రతినిధులకు ప్రముఖులకి మీడియా మిత్రులకి అందరికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మా అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమం మీ అందరి ఆశీర్వాదంతో మన ఐటీఐ కళాశాలను పెద్దలు నాయని నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి వారు మిగతా విషయాలన్నీ కూడా వారు చెప్తారు. కానీ ముందుగా ఈ సభను ఉద్దేశించి గౌరవ సోదరి శ్రీమతి తుల ఉమ గారు మన జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గారు వారిని ప్రసంగించాల్సిందిగా సభకు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. సభా అధ్యక్షులు మన అభిమాన నాయకులు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుంటూ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలి, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి, యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలలో ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పన కోసం నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి అన్న కేటీ రామారావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు తెలంగాణ ఉద్యమకారులు ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అన్న నాయన్ నరసింహారెడ్డి అన్న గారు, అదేవిధంగా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల కోసం అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా పనిచేస్తున్నటువంటి సోదరులు అన్న సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉద్యమకారులు అన్న నారదాస్ లక్ష్మణ్ రావు గారు, అదేవిధంగా రవీందర్ అన్న గారు, వేదికపైన ఉన్నటువంటి రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు అన్న నరసన్న గారు, సోదరి జెడ్పీటీసీ మంజుల లింగారెడ్డి గారు, ఎంపీపీ గారు, వేదికపైన ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మను, అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి
మా మహిళా సోదరిమణులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ప్రెస్ మిత్రులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకొని మనము 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో అసలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని వాళ్ళ అవసరాలకు తగ్గినట్టుగా అన్నిటిలో అభివృద్ధిలో ముందుండాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, చాలా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. ఇవాళ అందులో భాగంగానే ఇవాళ ఈ ఐటీ పార్కు ఇనాగ్రేషన్ చేసుకోవడం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి. ఇవాళ చాలామంది కూడా మహిళలు వాళ్ళ ఉపాధి అవకాశాలు లేక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో భాగంగానే ఇవాళ మనం ఐటీ పార్క్ ప్రారంభించుకోవడం అనేది జరిగింది. చాలామంది మా అక్క చెల్లెళ్ళు బ్యూటిషియన్ కోర్సు కావచ్చు, కంప్యూటరు ట్రైనింగ్ కావచ్చు, దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది మనం నేర్చుకొని మనము మన కాళ్ళ మీద మనము నిలబడే విధంగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని కూడా ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దు. అది వివిధ కుల వృత్తులపై ఆధారపడే వాళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరైనా కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఒక మంచి అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా మహిళలు ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితిలో లేకుండా మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా ఎదగవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక రకాల మనకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మరి మహిళల గురించి కావచ్చు, యువకుల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, ఒక వర్గం అనేది లేకుండా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి అన్ని రకాల వాళ్ళకు చేయూతనిచ్చి అన్నిటిలో ముందుండే విధంగా ప్రోత్సహించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు రూపొందించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోగలగాలి, వాళ్ళు ఇంకొకళ్ళకి ఇచ్చే స్థితిలో ఉండాలి, అడుక్కునే పరిస్థితులు ఉండవద్దనేటువంటి ఒక మంచి ప్రణాళిక బద్ధమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్తున్నారు. మరి అంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనము కూడా అండగా ఉంటూ వారు చేస్తున్నటువంటి అనేక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అందిపుచ్చుకునే విధంగా మనం కూడా ఎదగాలి. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మీ అందరి సపోర్టు, మీ అందరి బలము, మీ అందరి సహకారంతో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇవాళ అనేక అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి ఈ క్రమంలో రేపు భవిష్యత్తులో కూడా ఇంకింత అభివృద్ధి చేసుకోవడానికి మీ తోడ్పాటు అనేది చాలా అవసరం. మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరిని కూడా కలుసుకోవడానికి ఒక మంచి అవకాశం, మీతో మాట్లాడి మీతో పంచుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించినటువంటి గౌరవ మంత్రివర్యులు అన్నా కేటీ రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవనీయులు తులవమ్మ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలు
వారికి సంబంధించిన ఉపాధి అవకాశాల మీద కూడా దృష్టి పెట్టాలని వారు చెప్పినారు. తప్పకుండా ఐటీఐలో భాగంగా మరి మంత్రి గారి సహకారంతో ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తామని, దాంతోపాటు మీరు కుట్టు మిషన్లు ఇతర శిక్షణ కార్యక్రమాలు కూడా ఇప్పించాలని కోరినారు. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి వారికి మాట ఇస్తూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.